హలో అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ ఫుడ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ స్వీట్ రెసిపీ తయారు చేద్దాం. పాలను బాగా మరిగించి తయారు చేసే టేస్టీ స్వీట్ రెసిపీ బాసుంది. సో అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. బాసుంది తయారు చేయడానికి ముందుగా చిక్కని పాలు తీసుకోవాలి. పాలు చిక్కగా ఉంటే బాసుంది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 లీటర్స్ చిక్కని పాలు తీసుకున్నాను. మామూలుగా మనం బాసుంది క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ పాలు పోసుకుంటాం. స్టార్టింగ్ 1 లీటర్ 2 లీటర్స్ అలా మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి పాలు తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 2 లీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో బాసుంది చాలా ఇష్టంగా తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించాను. అయితే మనం స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలు కలుపుతూ ఉండాలి. అంటే చాలా నిండుగా ఉన్నాయి కాబట్టి ఒక్కోసారి పొంగిపోతాయి, లేదు అంటే అడుగంటుతూ ఉంటాయి. కొంచెం కలుపుతూ ఉండాలి. పాలు బాగా మరిగేలోపు ఈలోపు డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుందాం. నేను బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు వేస్తున్నాను. సో వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. పాలు ఇలా చిక్కగా ఉన్నప్పుడే మనం షుగర్ వేసుకోవాలి. నేను 1 కప్పు షుగర్ వేస్తున్నాను. షుగర్ ముందే వేస్తే పాలు మళ్ళీ పలచబడిపోతాయి. అందుకని బాగా పాలు చిక్కగా అయ్యాకే షుగర్ వేసుకోవాలి. ఒకవేళ మనకి షుగర్ సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. కలర్ కోసం నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదం, పిస్తా, జీడిపప్పు ఇవన్నీ వేసుకుని మరో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాసుందిలో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కొద్దిగా సాఫ్రాన్ వేస్తున్నాను. ఇది ఆప్షన్, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. చివర్లో సువాసన కోసం కొద్దిగా ఎలాచీ పౌడర్ వేసుకోవాలి. ఎలాచీ పౌడర్ వేసుకున్నాక 1 నిమిషం పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. బాసుంది బాగా చిక్కగా అయిపోయిందండి. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ తయారైన బాసుందిని బాగా చల్లారాక ఫ్రిడ్జ్ లో ఒక 2 నుంచి 3 గంటల సేపు పెట్టుకుంటే ఆ తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన బాసుందిని ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం బాసుంది తయారు చేసేటప్పుడు కన్నా దాన్ని తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి సర్వ్ చేసుకునేటప్పుడు మనం చేసిన టెక్స్చర్ ఇంకా బాగా చిక్కబడుతుంది. దీని మీద ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బాసుంది రెడీ అయిపోయింది.